ఆత్మ సహచరులు చాప్టర్ 2 విమానంలో రిచర్డ్ బాక్ భార్య లెస్లీతో ప్రయాణం. మా విమానం దేనినో గుద్దుకున్నట్టుగా పెద్ద శబ్దం. మరుక్షణం కాక్పిట్లో బంగారు వర్ణపు కాంతి జిగేలుమని మెరిసింది. రిచర్డ్! లెస్లీ గట్టిగా అరిచింది. వెంటనే నేను ఆమె వైపు తిరిగి, ఇంజన్లో ఏదో చిన్న సమస్య, మరేమీ కాదులే అని మాట ముగించేలోపే నా నోరు ఆశ్చర్యంతో తెరుచుకుంది. నా కళ్ళను నమ్మలేకపోతున్నాను. ఇందాక ఆకాశం నుంచి కనిపించిన లాస్ ఏంజిల్స్ నగరం అక్కడ లేదు. పూర్తిగా అదృశ్యమైంది. భూమ్యాకాశాలు కలిసే దిగ్మండలం వరకు వ్యాపించిన ఆ మహానగరం, దాన్ని ఆవరించి ఉన్న పర్వత శ్రేణులు అన్నీ కనుమరుగైపోయాయి. అంతా కనురెప్పపాటులో జరిగింది. ఇప్పుడు ఆకాశం చల్లగా, స్వచ్ఛంగా ఉంది. కింది రహదారులు, వాహనాలు, భవనాలు ఇవేమీ లేవు. పైన ఉన్న నీలి ఆకాశాన్ని ప్రతిఫలిస్తూ క్రింద ఒక చిత్రమైన కడలి ఉంది. అది లోతైన సముద్రం కాదు, కేవలం కొన్ని అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. ఆ నీటి దిగువన వెండి, బంగారు కలబోసిన రంగులో ఇసుక చిత్రవిచిత్రమైన ఆకృతులలో వెదజల్లబడినట్లుగా ఉంది. మన ముందున్న లాస్ ఏంజల్స్ నగరం ఏమైపోయింది? నీకేమీ కనిపించట్లేదా? అడిగాను. ఇప్పుడు ఏం జరిగింది రిచర్డ్? మన కింద ఉన్న నీరు అలా మారిపోయిందేంటి? భయంతో అడిగింది తాను. నాకు ఏమీ అర్థం కావట్లేదు, తికమకపడుతూ సమాధానమిచ్చాను. ఒకమారు కాక్పిట్లోని పరికరాలన్నింటినీ పరిశీలించా. అన్నీ సరిగానే ఉన్నాయి. కానీ అయస్కాంత దిక్సూచి గిర్రున తిరుగుతూ ఏ దిక్కునూ సూచించడం లేదు. లెస్లీ అన్ని మీటర్లను నొక్కి సరిచూస్తోంది. విద్యుత్ సరఫరాలో లోపమేమీ లేదు, కానీ నావిగేషన్ రేడియో పనిచేయడం లేదు, కంగారుగా అంది లెస్లీ. నావిగేషన్ ప్యానెల్ తెరపై నో పొజిషన్ అనే అక్షరాలు వెలుగుతూ మేమెక్కడున్నామో సూచించలేకపోతుంది. ఆశ్చర్యం, కానీ ఇదంతా నిజంగా జరుగుతోంది. మాకు మతిపోతోంది. ఆశ్చర్యంతో నోటిమాట రావడం లేదు. ఇదంతా జరగడానికి ముందు నీవేదైనా అసాధారణమైనవి గమనించావా? ప్రశ్నించాను. లేదు. అవును, ఇందాక ఓ పెద్ద శబ్దం. మీరు వినలేదా? దాని వెంటనే పచ్చని కాంతి, ఒక అభిఘాత తరంగం మనల్ని ప్రకంపిస్తూ ముందుకు సాగి చుట్టూ వ్యాపించినట్లయింది. తరువాత అది అదృశ్యమైంది. దానితో పాటే సర్వమూ అదృశ్యమయ్యాయి అంది. విమానంలో ఒక్క నావిగేషన్ రేడియో తప్ప మిగిలినవన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ చెడిపోవడానికి ఆస్కారమే లేని అయస్కాంత దిక్సూచి మాత్రం పనిచేయడం మానేసింది. ఎంత విచిత్రం! అసలు మేమిప్పుడు ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. దేవుడా అనుకుంటూ మైక్రోఫోన్ మీట నొక్కి, హలో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్, ఇది మార్టిన్ సీబర్డ్ గట్టిగా అరిచాను. సమాధానం కోసం ఆగి కిందికి చూశా. లేలేత కాంతిపాయలుగా చీలినట్లు నీటి అడుగున ఇసుక పర్రులు చిత్రాతి చిత్రంగా అల్లుకొని ప్రకాశిస్తూ విస్తరించి ఉన్నాయి. హలో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్, ఎవరైనా ఈ ఫ్రీక్వెన్సీలో మా మాటలు వింటున్నారా? వెంటనే సమాధానం ఇవ్వండి. అంతా నిశ్శబ్దం. మాటా పలుకు లేదు. నాకేమీ పాలుపోవడం లేదు, నిట్టూర్చింది లెస్లీ. అంతర్బుద్ధి ప్రేరేపింపగా మా ముందే అదృశ్యమైన ప్రపంచం ఆనవాళ్లు ఏమైనా దొరక్కపోతాయా అని విమానాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళా. కానీ మరికొన్ని క్షణాలకే నాకో చిత్రమైన యథార్థం తెలిసొచ్చింది. మేమెంత ఎత్తు అధిగమించినా ఎత్తును కొలిచే ఆల్టీమీటర్లో ఏమాత్రం మార్పు లేదు. నా అంచనా ప్రకారం మేమిప్పుడు 5,000 అడుగుల ఎత్తులో ఉంటాము. కానీ ఆల్టీమీటర్ మాత్రం సముద్ర మట్టం వద్ద ఉన్నట్లుగా సూచిస్తోంది. మాకు కనిపిస్తున్న దృశ్యంలో కూడా ఏ మార్పు లేదు. అనంతంగా విస్తరించిన లోతు తక్కువ సముద్రంలో చిత్ర విచిత్రంగా మేటలు వేసిన కాంతివంతమైన ఇసుక పర్రులు ఎక్కడా పునరావృతం కాని అల్లిబిల్లి అల్లికలతో మైళ్లకు మైళ్లు వ్యాపించి ఉన్నాయి. పర్వతాలు, ద్వీపాలే కాదు, ప్రాణమున్న జీవి అంటూ ఏదీ అక్కడ కనిపించడం లేదు. లెస్లీ ఇంధన సూచికను చేత్తో తడుముతూ, మన విమానం ఇంధనాన్ని కూడా వినియోగిస్తున్నట్లు లేదు. ఇది సాధ్యమేనా? అంది లెస్లీ. అంటే ఇంధన సూచిక కూడా పాడైపోయింది. బహుశా ఇంకో 2 గంటల సమయం ప్రయాణించడానికి సరిపడా ఇంధనమే ఉందనుకుంటాను. తాను భూమ్యాకాశాలు కలిసే ప్రాంతం వైపు చూస్తూ, మనం ఎక్కడ దిగాలి అని అడిగింది. ప్రస్తుతం మనం ఎక్కడ దిగాలన్నది ముఖ్యమా? తిరిగి ప్రశ్నించాను. కింద సముద్ర జలం కాంతులను పైకి వెదజల్లుతూ మమ్మల్ని అబ్బురపరుస్తోంది. థ్రాటిల్ని వెనకకు నెట్టి విమానాన్ని నీటికి సమాంతరంగా నడుపుతూ
కిందికి చూస్తుండగా 2 కాంతివంతమైన రేఖలు ముందుకు కొంత దూరం కొనసాగుతూ ఆ తర్వాత రెండూ కలిసి ఒక్కటయ్యాయి. బహుశా అవి నీటిలో ఏర్పడిన లావా ప్రవాహాలనుకుంటాను. రిచీ! లెస్లీ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆవేదనతో, రిచీ, మనం గానీ మరణించలేదు కదా? మనం ఆకాశంలో దేన్నైనా గుద్దుకున్నామంటావా? లేదా మనం గుర్తించే సమయం కూడా లేనంత వేగంగా ఏదన్నా మనల్ని తాకిందా? అంది. మరణం గూర్చి నాకు తెలిసినంతగా మరెవరికి తెలుసు? మేము మరణించామంటే నేనొప్పుకోను. కానీ ఈమె చెప్పింది నిజమేమో! అయినా నాకు తెలిసి మరణానికి విమానంలో పరికరాలు పనిచేయకపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇది బహుశా మరణం కాకపోవచ్చు. నేనెన్నో పుస్తకాలలో చదివాను. మనం చనిపోయిన తర్వాత ఓ పొడుగాటి చీకటి సొరంగం గుండా ప్రకాశవంతమైన కాంతి వైపుకు ప్రయాణిస్తామని, అటువైపు చివర మనల్ని ప్రేమతో సాదరంగా ఆహ్వానించేవారుంటారని. పుస్తకాలలో వ్రాసిందంతా నిజం కాదేమో? అనుమానం వ్యక్తం చేసింది తాను. ఇద్దరము బరువెక్కిన గుండెలతో నిశ్శబ్దంగా చింతాక్రాంతులమయ్యాము. ఎంతో ఆనందంగా గడపాలని వాగ్దానం చేసుకున్న మా జీవితాలు ఇంత అర్ధాంతరంగా ఎలా ముగిశాయి? మీకు చనిపోయినట్లు భావన కలుగుతోందా? అడిగింది. లేదు. నాకు కూడా అలా అనిపించడం లేదు. అసలు ఏమి జరిగిందో తెలియదు. మనం చనిపోయామో లేదో తెలియదు. అయినా మరణం ఇలా చడీ చప్పుడు లేకుండా వస్తుందనుకోను అంది లెస్లీ. బంగారు కాంతి, అభిఘాత తరంగం. కొంపతీసి ఇది ఏదైనా అణుబాంబు ప్రయోగమా? అంటే మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందా? అందులో తొలిగా అసువులు బాసింది మనమేనా? ఇదేమీ బాగోలేదు. అంతులేని కష్టాలను అధిగమించి ఇప్పుడిప్పుడే ఆనందమయ జీవితాన్ని ఆరంభించాము. అంతలోనే నిట్టూర్చింది తను. నేను తలాడిస్తూ, మంచిది, పోతే పోయాం. కానీ కలిసే కదా చనిపోయాం. ఇది అంతా మనం ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగుంటుంది. ఇక ఇప్పుడు మన గత జీవితం తాలూకు సంఘటనలు మన ముందు ప్రత్యక్షమవుతాయి కాబోలు. నీకేమీ కనిపించడం లేదా? అడిగింది. నాకైతే గత జన్మ తాలూకు దృశ్యాలేవీ కనిపించడం లేదు. మరి నీకు? చనిపోయిన తర్వాత మనకు అంతా చీకటైపోతుందని పుస్తకాల్లో చదివాం. అది కూడా అసత్యమే. ఈ విషయాలపై ఎన్నో పుస్తకాలు వ్రాసున్నాయి కదా. మరి మన విషయంలో మాత్రమే అవేవీ జరగడం లేదెందుకు? ప్రశ్నించింది. రాత్రిళ్ళు నిద్రలో మనం దేహాలను వదిలి వెళ్ళే విషయాన్ని గుర్తు తెచ్చుకో. మరణం కూడా అలాగే ఉంటుంది కాబోలు. కాకపోతే ఒక్క విషయంలో తప్ప. అదే మనం వెళ్ళడమే కానీ తిరిగి ఉదయాన్నే లేవం. కొత్త విషయాలు అర్థం చేసుకోవడానికి, భౌతికమైన హద్దుల నుంచి ఉల్లాసంగా విముక్తి పొందటానికి, మూఢనమ్మకాలనే గోడలను ఛేదించటానికి మరణం ఒక విశిష్టమైన, సృజనాత్మకమైన మంచి అవకాశం కల్పిస్తుందని మరణం గూర్చి తెలిసిన వారెవరైనా గ్రహించగలుగుతారు. అందుకే మరణానికి ఒక పరమార్థం ఉంది. అంతేకాని మరణం అంటే ఇలాంటి పంచవన్నెల సముద్రంపై ఎగరడం కాదు. చివరికి ధైర్యం చేసి విమానాన్ని ఆ నీటిలోనే దించడానికి సిద్ధపడ్డాము. ఇదివరకు కనిపించిన కాంతిరేఖలను లెస్లీ చూపిస్తూ, అది రన్వే లాగా ఉంది. అక్కడ దిగుదామా అంది. సరే, ల్యాండింగ్కు సిద్ధంగా ఉండు అని హెచ్చరించాను. ల్యాండింగ్ గేర్ వేయగానే విమానం చక్రాలు పైకి ముడుచుకోవటం కిటికీలోంచి కనిపించింది. ఇప్పుడు మా సీబర్డ్ నీటి మీద వాలడానికి సిద్ధంగా ఉంది. విమానం వంపు తిరుగుతూ నీటిపై వాలుతుండగా సముద్రం ఏటవాలుగా పైకి లేచి స్లో మోషన్లో మమ్మల్ని చేరుకున్నట్టుగా ఉంది. మా విమానం రేస్ బోట్ లాగా మారినట్లు నీటిని పక్కలకు ఎగజమ్ముతూ ఉపరితలాన్ని తాకింది. ఆ అలజడికి రేగిన శబ్దంలో ఇంజన్ శబ్దం కలిసిపోగా త్రాటిల్ని ముందుకు కదిపి విమాన వేగాన్ని బాగా తగ్గించేశా. విచిత్రంగా మా ఎదురుగా ఉన్న జలమంతా మాయమై పెద్ద పెద్ద భవంతులు, ఉద్యానవనాలు గోచరించసాగాయి. అలా చూడు అంటూ లెస్లీ ఓ పెద్ద భవంతిని చూపింది. ఆ మరుక్షణం ఎవరో విసిరేసినట్టుగా విమానంలోంచి ఆ భవంతి వరండాలోకి వచ్చి పడ్డాం. నాకు తల గిర్రున తిరుగుతోంది కానీ నిలబడగలుగుతున్నాను. మెల్లగా నడుస్తూ నా భార్య చేతిని పట్టుకున్నాను. నీకేమీ కాలేదు కదా? నీవు బాగున్నావు కదా? ఇద్దరం ఒకే మారు ఒకరితో ఒకరు అనుకున్నాం. ఆ, ఏ చిన్న గాయం కూడా కాలేదు. తిరిగి ఇద్దరం ఒక మారే సమాధానమిచ్చుకున్నాం. ఎక్కడా పగిలిన గాజు ముక్కలు లేవు.
మేము గోడలోంచి దూసుకు వచ్చినట్లుగా ఎక్కడా పెద్ద రంధ్రం ఏర్పడలేదు. అంతా నిర్మానుష్యంగానూ, నిశ్శబ్దంగానూ ఉందక్కడ. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అసహనంతో గట్టిగా అరిచాను. రిచీ, బాగా గమనించు. ఈ స్థలం మనకు సుపరిచితమే. మనం ఒకప్పుడు ఇక్కడ ఉండేవారం. సంభ్రమంతో కళ్ళు పెద్దవిగా చేసుకుని అంది లెస్లీ. నేను చుట్టూ పరికించాను. అనేక ద్వారాలు కలిగిన పొడవాటి నడవా అది. కింద ఎరుపు రంగు తివాచీ పరిచి ఉంది. ఎదురుగా ఎలివేటర్ ద్వారం, దాని పక్కన కుండీలలో పెంచుతున్న పామ్ మొక్కలు ఉన్నాయి. ఇది ఇది ఓ హోటల్ లాగా ఉంది. నాకైతే ఇలాంటి హోటల్ ఇంతకుముందు చూసినట్లు గుర్తుకు రావడం లేదు. అంతలో చిన్న గంట మోగిన శబ్దంతో పాటు ఎలివేటర్ తలుపులు తెరుచుకున్నాయి. అందులో ఒక యువకుడు, ఒక అందమైన స్త్రీ కనిపించారు. నా భార్య ఉచ్ఛ్వాస పీల్చి నాకు దగ్గరగా జరిగింది. ఆమె దేహం కొయ్యబారినట్లుగా ఉంది. ఎలివేటర్ నుంచి వారిరువురూ బయటకు వచ్చారు. 16 సంవత్సరాల క్రితం మేము తొలిసారిగా కలిసింది ఇక్కడే. వారు మేము ఒక్కటే.